5 మినిట్స్‌లో సింపుల్‌గా రెడీ అయిపోయే లెమన్ రైస్ లంచ్ బాక్స్‌కైనా, బ్రేక్‌ఫాస్ట్‌కైనా చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేయొచ్చనమాట. సో, ఈ లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే లెమను ఇలా పిండి పెట్టుకోండి వాటరు. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి సాసులు ఇంకా జీలకర్ర వేసి కాస్త చిట్లిన తర్వాత శనగపప్పు కూడా వేసి కాసేపు ఆగి దాని తర్వాత ఇందులోకి కాస్త పీనట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసాను. దాని తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. సింపుల్ అండ్ ఈజీ అనమాట. బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ప్లస్ లంచ్ బాక్స్ కూడా మార్నింగ్ ఈజీగా చేసేలాగా ఉంటుంది అనమాట. సో కాస్త ఇలా ఆనియన్ గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త ఆనియన్ బాగా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా ఇందులోకి ఆల్రెడీ మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ కూడా వేసేసి తర్వాత కాస్త కొత్తిమీర కట్ చేసి పెట్టుకునేది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.